మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 20 లక్షల పెట్టుబడితో మహిళా సంఘాలకు క్యాంటీన్ ఏర్పాటుకు నిధులు ఇచ్చారన్నారు. జిల్లాలో ఇప్పటికే 3 కోట్ల రూపాయలు క్యాంటీన్లకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జీరో వడ్డీకి రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తద్వారా మహిళలను లక్షాధికారులుగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి వంటకాల మీద మరి మెయిన్ రోడ్ మన మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో, అది కూడా మెయిన్ రోడ్లో మరి మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో ఈరోజు క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. చాలా సంతోషం. మరి రోజుగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎదగాల. అటువంటి మహిళా గ్రూప్ ఎన్నో ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 3 కోట్ల రూపాయలు మరి ఇటువంటి ఏదైతే గ్రూప్స్ ముందుకు వెళ్తూ ఉన్నాయో వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో వడ్డీకే మనం రుణాలు ఇచ్చి మహిళలకు లక్షాధికారి చేస్తామని మా ముఖ్యమంత్రి చెప్తున్నారు. లక్షాధికారి గారు కోటీశ్వర్